యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు 260వ నామం చూడండి. 260వ నామము స్థిరపరచుటకు శక్తిమంతుడు. మంచి నామం కదా ఇది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుండి 27 మీరు చదివితే, మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. స్థిరపరచుటకు శక్తిమంతుడు. స్థిరత్వం జీవితంలో చాలా అవసరం కదా. చాలామంది జీవితంలో స్థిరత్వం లేకుండానే వారు మరి బాధలు అనుభవిస్తారు. దేంట్లోనైనా ఒక కుదురుబాటు చాలా అవసరం. కుదురుకోవడం, స్థిరంగా ఉండడం. మీరు ప్రభువునందు స్థిరులై ఉండాలని పేతురు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 2 పేతురు 3:17. మీరు స్థిరంగా ఉండాలి మీ విశ్వాసంలో, మీరు కదలని వారుగా ఉండాలి అని పౌలు భక్తుడు మాటి మాటికి చెప్తూ ఉంటాడు. చాలా మందిలో ఈ స్థిరత్వం మనం చూడం. అన్ని బాగున్నప్పుడు దేవుడు గొప్పవాడు అంటారు. కష్టాలు రాగానే మేము వచ్చిన మార్గంలోనే మేము వెళ్ళిపోతాం, మాకేం లాభం రాలేదు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని చేయి పెట్టినాడు, ఇలాంటి మాటలు అన్నమాట. దేవుడు ఎల్లకాలం ఏకరీతిగా ఉండే దేవుడు కనుక మనం కూడా ఏకరీతిగా ఉండాలి. ఆయన స్వభావము ఈజ్ ఆల్వేస్ ద సేమ్. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫార్ ఎవర్. కాబట్టి ఆయన పిల్లలమైన మనకు కూడా అలాంటి స్థిరత్వం ఉండాలి. విశ్వాసంలోనేమి, భక్తి జీవితంలోనేమి, యథార్థ మార్గంలోనేమి స్థిరమైన విశ్వాసం, స్థిరమైన జీవితం ఉండాలి. 2 పేతురు 3:17 చూడండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. స్థిరత్వం లేకుండా పడిపోతాం కదా, తొట్టిల్లుతాం. స్థిరంగా ఉంటే మనం పడం. యేసు ప్రభువులో మనం స్థిరంగా నాటబడి ఉండాలి అని అర్థం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. గలేషియన్స్ 5:1. ఈ గొప్ప స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎంత పెద్ద మాట. నిన్ను స్వతంత్రంగా చేసినాడు దేవుడు. నీ పాపములను క్షమించినాడు. తన వీపు వెనుక తట్టు పారేశాడంట. నువ్వు రక్షణ పొందినప్పుడు నీ పాపాలన్నీ ఆయన వీపు వెనుక తట్టు పడేసినాడు. మరి మాటి మాటికి నువ్వు మళ్ళా చేసిన పాపం తిరిగి చేస్తూ ఆయన గాయాలను రెచ్చగొట్టకూడదు. చేసిన పాపం తిరిగి చేయకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి మరి మిష లేదని వాక్యంలో ఉంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే శిక్ష అనుభవిస్తావు. కాబట్టి తెలిసి ఇక పాపం చేయకుండా, పాపం చేసి దాస్యం అనే కాడికి, దాస్యం పాపం అంటేనే ఒక దాస్యం అన్నమాట. సిన్ ఈజ్ స్లేవరీ. సాతానుకు బానిస, పాపానికి బానిస. కాబట్టి ఈ పాపం అనే బానిసత్వం నుండి నువ్వు ఒకసారి విడిపింపబడి దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత ఆయనలో నువ్వు వేరుపారి స్థిరమైపోవాలి. కానీ తిరిగి పాపం చేస్తూ మళ్ళా మరి ఆ దాస్యం అనే కాడి క్రింద నువ్వు చిక్కుకోకూడదు. కనుక మీరు స్థిరంగా నిలిచి ఉండాలి. దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అని అంటున్నాడు. పౌలు భక్తులు రాస్తాడు ఈ వాక్యం అంతా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తున్నాడు పౌలు భక్తుడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ప్రభునందు స్థిరంగా ఉండాలి. అందరికీ ఆశ జీవితంలో స్థిరపరచబడాలని.
కొందరు తల్లులు అంటారు, అమ్మా నా కొడుకు కొరకు ప్రార్థన చేయి, జీవితంలో ఇంకా స్థిరంగా లేడు, ఒక కుదురుబాటు కొరకు ప్రార్థన చేయమ్మా అని అడుగుతారు. అంటే జీవితంలో స్థిరపరచబడలేదు ఉంటే చాలా విచారమే ఉంటుంది. కనుక ఈ వాక్యాలు మనకు బోధిస్తుంది, నీవు ప్రభువులో స్థిరంగా ఉండాలి. జీవితంలో కూడా స్థిరత్వం కొరకు నీవు దేవుని అడిగి పొందుకోవాలి. ఒక చెట్టు నాటిన తర్వాత నువ్వు మాటి మాటికి దాన్ని పీకి వేస్తున్నావంటే మరి అది కుదురుకోదు. భూమిలో కుదురుకుంటేనే అది వేర్లు దంతది కదా. వేర్లు పారి స్థిరంగా ఆ చెట్టు నిలబడి అది భూమి యొక్క సారాన్ని గ్రహించి అందుకొని తర్వాత కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, పండ్లు ఇవన్నీ కూడా వస్తుంది అన్నమాట. అలాగే ఒక సంఘానికి నువ్వు అంటబడి ఉంటే అక్కడ స్థిరంగా ఉండాలి. దేవునిలో నీవు స్థిరంగా ఉన్నప్పుడే ఫలభరితమైన జీవితం నీకు ఉంటుంది. దేవునికి మహిమకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా నీ జీవితం మరి ఫలిస్తుందని అర్థం. 40వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఒక మాట ఉంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని తిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడుగులు స్థిరంగా ఉండాలి దేవునిలో. అడుగులు ఒకవేళ మరి స్థిరంగా లేకుంటే నువ్వు జారి పడిపోతావు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడటకు దేవుడు శక్తిమంతుడనే వాక్యంలో ఉంది. దేవుని వాక్యము నిండుగా నీ హృదయంలో ఉన్నప్పుడు నీ అడుగులు ఎప్పుడు కూడా జారవంట. భక్తిహీనుల పాదాలు ఎక్కడుందంటే కాలు జారు చోటనే ఉందంట. భక్తిహీనుడు, భక్తి లేనివాడు, దేవుని భయం వానిలో బొత్తిగా లేదు కాబట్టి వాడు పాపం చేస్తాడు. పాపం చేసిన వాని అడుగులు ఎప్పుడు తొట్టిల్తా ఉంటుంది, దేవునిలో ఉండవు, జారు చోటనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచిస్తే దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలగాలి రక్షింపబడిన వారికి. పాత అడ్రస్ ఉంది, కొత్త అడ్రస్ ఉంది. ఎక్కడి నుండి వచ్చినామో మనకు తెలుసు. మనమేం పుట్టుకతో పరిశుద్ధులమేం కాము. పాపం నుండి విడిపింపబడిన వారం, విమోచింపబడిన జనం, పరిశుద్ధపరచబడినాం. పరిశుద్ధులం కాదు, పుట్టుకతో పరిశుద్ధపరచబడినాం. వి వర్ మేడ్ హోలీ బై లార్డ్ జీసస్. అంటే యేసు మన కొరకు మరణించి తన రక్తాన్ని ధారపోసి మనల్ని పాపం నుండి విడిపించి పవిత్ర జీవితం ఇచ్చినాడు. మరి మన పాదములు ఏం చేసినాడంటే బండ మీద నిలిపినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన అడుగులను ఏం చేసినాడు? స్థిరపరిచినాడు. హల్లెలూయా గట్టిగా చెప్దామా? అందుకొరకు ఎప్పుడు దేవుని స్తుతించాలి. పాపులను చూస్తే నీకు అసహ్యం కాదు, జాలి కలగాలి. ఒకప్పుడు నేను కూడా పాపినే కదా, అయ్యో ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇప్పుడు నేను రక్షింపబడినాను కదా, ఇప్పుడు వీళ్ళని కూడా పాపం నుండి జీవ మార్గులు నడిపించేది నా బాధ్యత కదా అని జాలి గల హృదయం నీకు ఉండాలి. మరి నిన్ను చూసి అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకం పెట్టుకుంటారట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలాగుంది, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. ఇంత మంచి మాట. విశ్వాసులు మీది విశ్వాసం కాదు, పై భక్తి కాదు. క్రీస్తులో మనం ఏం కావాలి? వేరు పారాలి, దినం వేరు పారాలి. నీకు కూడా సాతాను కోటలు అన్ని కూలగొట్టడానికి నీ వేర్లు క్రీస్తులో బాగా పాదుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వేర్లు మరి క్రీస్తునందు వేరుపారి ఉండాలంట. ఒక బలమైన చెట్టుకు ఎంత గాలి వేసినా పడదు. ఆ వేర్లు బలహీనంగా ఉంటే గొప్ప వాన రాగానే వెంటనే ఎన్నో చెట్లు వేళ్లతో మరి పెకిలింపబడి రోడ్ల మీద పడి ఉంటుంది చూస్తాం. నా ప్రాణం వల్ల నేను విసిగిపోయినాను. యోబు 10 మొదటి వచనం, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. విసిగిపోయినాడంట. ఎవరు విసుకరండి? అన్ని శ్రమలు వస్తే, పిల్లలు చనిపోవడం, ఆస్తిపాస్తులు పోవడం, మరి సేవకులు పోవడం, గొడ్లు ఎడ్లు నష్టం కావడం, ఇల్లు పోవడం, అన్నీ కోల్పోయింది. కానీ ఆయనకు విసుగు పుట్టింది. ఆయన దేవుణ్ణి వదిలిపెట్టిండా? దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన ఏమంటాడంటే మరి ఒకసారి అంటాడు, అసలు నేను ఎందుకు పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. యోబు 3 చూడండి. యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినంను శపించాను.
అసలు ఎందుకు పుట్టినా నేను ఈ లోకంలో, ఇన్ని కష్టాలు నాకెందుకు వస్తుంది అని శపించినాడు. యోబు ఇలాగు అనేను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నువ్వు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినము లేకపోనుగాక. మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోనుగాక. బాధలు అనుభవిస్తున్నా. మరి యోబు ఎప్పుడన్నా దేవుణ్ణి వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలే. కష్టాలు ఎన్నో వచ్చింది, మానవ బుద్ధి కదా. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈ కష్టం? దేవుడు నన్ను మర్చిపోయినాడా? ఇంకో మాట అంటాడు చూడండి, యోబు 5:6-7. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదు. వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్ చూడండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుతున్నారని చెప్తున్నాడు. కానీ ఇంకో మాట అంటున్నాడు, గొప్ప మాట ఏంటి? అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించినాను. అది కావాలన్నమాట, ఆ మాట కావాలి. కష్టాలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా నువ్వు దేవుని వదిలిపెట్టదు. ఎందుకంటే గొప్ప దేవుడు, ఆయన ప్రణాళిక నీకు అర్థం కాదు. ఆయన ఎందు నిమిత్తం నీకు గాయం చేస్తున్నాడో నీకు తెలియదు. ఆయన గాయపరుస్తాడు, ఆయన చేతులే ఆ గాయాన్ని మాన్పేస్తుంది. 6 బాధల్ని కలుగుతుందట. 7 బాధలు కలిగినా నీకే కీడు కూడా రాకుండా చూసుకుంటాడు. ఆయనకు తెలుసు, ఆయన జ్ఞానం అనంతమైంది కదా. దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలే. మిమ్మల్ని స్థిరపరచుటకు దేవుడు శక్తిమంతుడు అనే నామాన్ని ధ్యానిస్తున్నాం. స్థిరపరచుటకు శక్తిమంతుడు. కాబట్టి నీ విశ్వాసం అంతా దేవునిలో ఉండాలి అని. ఒక ఇంటి వలె కట్టబడాలంట. ఇక్కడ కొలస్సీ పత్రిక 2:6-7 ఉంది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన వేరు పారిన వారి ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించు, ఆయన యందుండి నడుచుకోండి. ఆయనలోనే ఉండాలి. ఎప్పుడు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు నోటి నిండా స్తుతులు ఉండాలి. అయితే స్తుతి చెల్లించేవాడు ఎప్పుడు కూడా మరి దేవునికి విధేయుడై ఉంటాడు. పాపం చేయడానికి తెగించడు, దేవునికి దూరం కావడానికి తెగించడు. ఎప్పుడు హృదయము దేవుని వెన్నంటుకొని ఉంటుంది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు నీ జీవితంలో ఉండాలి, విశ్వాసం అంతా స్థిరపరచబడాలని వాక్యంలో ఉంది. 2 కొరింథీ 1:21, 2 Corinthians 1:21, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 2 Thessalonians 3:3 ఉంది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. ప్రతి దుష్టత్వం నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు, పాపం నుండి విడిపిస్తాడు. ఆయనలో స్థిరంగా నీవు నిలిచే రీతిగా మరి నిన్ను స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడు అని మనం గ్రహిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కొరకు ప్రార్థన చేయాలి. To be stable in the spirit world, in your spirituality, you have to be very stable. అటు ఇటు ఉండకూడదు. నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. నేను నీకు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని నమ్మాలి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మంచి నేలను పడ్డాయండి. మంచి నేలను పడే విత్తనం ఎలాగైంది? మంచిగా 100 అంతలు ఫలించింది, 100 అంతలు ఫలం వచ్చేస్తుంది. నీవు హృదయం అనే నేలను సిద్ధపాటు చేసుకొని దేవుని వాక్యం అనే విత్తనం ఈ మంచి నేలను పడితే 100 అంతల ఫలం, 100-fold బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే స్థిరమైన విశ్వాసం, స్థిరమైన మనసులో వాక్యము నాటబడినప్పుడు 100-fold బ్లెస్సింగ్ వచ్చేసింది. విత్తువాడు విత్తుతుంటే కొన్ని ఎక్కడ పడ్డదట? త్రోవ ప్రక్కన పడ్డదట, కొన్ని ముళ్ళల్లో పడ్డదట, కొన్ని రాతి మీద పడ్డదట. అవేవి ఫలించలేదు. మంచి నేలను పడింది, ఆ విత్తనము 100 అంతలుగా ఫలించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ హృదయం అనే నేలను ఎప్పుడు సిద్ధపరచుకోవాలి. నీవు ప్రభువునందు స్థిరంగా ఉండాలి. నిన్ను స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన అడగాలి, నువ్వు ప్రార్థన చేయాలి. 2వ నామం చూడండి, 261వ నామం. కృపా క్షమాపణలు గల దేవుడు. గాడ్ ఈజ్ మర్సిఫుల్ అండ్ ఫర్ గివింగ్. కృపయు క్షమాపణము కల దేవుడు. చాలాసార్లు మనం ఇలాంటి నామాలు ధ్యానించినాం. దేవుడు కృపగలవాడని,
దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది, దేవుని యొద్ద కృప లభిస్తుందని మనకు తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ నామం ఉంది, కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ హ్యాస్ మర్సీ, గాడ్ హ్యాస్ ఫర్గివింగ్ నేచర్. ఆయన మరి దయాదాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడు, కృపా సంపూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడని 103వ కీర్తనలో ఉంది కదా మాటలన్నీ. 8 నుండి 13 వచనాలు ఇలాగుంది, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యం కోపించేవాడు కాడు. ఎంత కృపగల దేవుడు అంటే మనం చేసే పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ మనం చేసిన పాపాలకు తగినట్టు ఆయన శిక్షిస్తే ఇక్కడ ఒక్కరు నిలబడరు, ఇక్కడ అందరూ దుమ్ముదుళ్ళైపోతాం. ఆయన సన్నిధిలో నిలబడడానికి ఎవరు యోగ్యులు? కానీ ఆయన కనికరం, ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే దేవుని జాలి మన జీవితాల మీద కుమ్మరింపబడాలి. ప్రార్థన అంత అవసరం లేదని ఎవరన్నా మీరు నమ్మొద్దు. ప్రార్థన అంటే మన ఊపిరి. ప్రార్థన విశ్వాసికి ఊపిరిగా మారాలి. ఇట్ ఈస్ యువర్ బ్రెత్. 23 సంవత్సరాల నుండి ప్రార్థన అనే పునాది మీద కట్టినాం ఇది పరిచర్య. ప్రార్థన లేకుంటే ఎప్పుడో అడ్రస్ పత్తా లేకుండా అయిపోయేది. అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చింది, అన్ని విధాల శ్రమలు ఎదుర్కొన్నామంటే కేవలం ఏం శక్తి? అది ప్రార్థనా శక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయగానే ఎవరు కరిగిపోతారు? దేవుడు కరిగిపోతారు. ప్రార్థన సంగతులను, స్థితిగతులను మార్చేది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫోర్స్. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని కృపను పొందుతున్నావు, క్షమాపణను పొందుతున్నావు. కీర్తన 103వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దోషములన్నిటినీ మనిషి క్షమించడండి. దేవుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. మనిషి ఒకవేళ క్షమించినా మరువాడు నువ్వు చేసింది ఎప్పుడు కూడా. తెలుసులే నాకు ఫలాని సంవత్సరం ఫలాని సమయంలో నువ్వు ఏం చేసినావో నాకు బాగా తెలుసు, నేను మర్చిపోలేదు ఇంకా అని అంటారు. కానీ దేవుడైతే వెంటనే నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా క్షమిస్తున్నాడు. నీ సంకటములన్నిటినీ కుదిర్చే దోషములన్నిటినీ ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అందుకొరకే నువ్వు ఎప్పుడు చేతులెత్తి ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో కైండ్. కాబట్టి మరి కృపా క్షమాపణలు గల దేవుడు. కొందరు దేవుడు క్షమించినాడంటే కూడా విశ్వాసం ఉండదు. ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి, దేవుడు నన్ను క్షమిస్తాడమ్మా, నేను ఇంత ఘోర పాపిని, దేవుడు ఎట్లా క్షమిస్తాడు నన్ను అంటే, క్షమిస్తాడమ్మా. బైబిల్ ప్రకారము మీ దోషములు మీరు రక్తం వల్ల ఎర్రగున్నా, కెంపు వల్ల ఎర్రగున్నా, హిమము కంటే, గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తానని వాగ్దానం ఇచ్చినాడమ్మా. పాపాలు ఉంటే దేవుని సన్నిధికి రావాలి, ఒప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా అన్ని పవిత్రపరచబడుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆమె అన్నది, మరి నేనైతే రక్షణ పొందినాను కానీ నాకు ఎప్పుడు ఒక భయం, నన్ను అసలు క్షమించినాడా దేవుడు అని. అట్టి భయం అవసరం లేదు. దేవుడు ఎప్పుడు నీ పాపాలు గుర్తుపెట్టుకోడు. నీకు గుర్తుంటుందేమో కానీ ఆయన తన వీపు వెనక తట్టు పాపాలను ఏం చేస్తాడట? పారవేసి వెనక తిరిగి చూడడట. ఇక చూడంట, పాతాళం యొక్క అంతర్భాగంలోకి నెట్టివేస్తాడట పాపాలు. అందుకే ఇంతకుముందు చదివాం కదా, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నీ అతిక్రమములను నీకు దూరపరిచినాడు అని చెప్పిన. కనుక మన పాపములు క్షమింపబడిందని ఒక నిశ్చయత, రక్షణ నిశ్చయిత ఉండాలి. ఒక ఆవును గుంజ కట్టేస్తారు, పొడుగు తాడుతోటి గుంజ కట్టేసి యజమానుడు, అరే చాలాసేపు కట్టేసినాం కదా, కొద్దిసేపటి దీన్ని వదిలేద్దామని వదిలేసినా కానీ ఆ ఆవుకు బుద్ధి ఉండదు. అది తిరిగి అదే రౌండ్ వేస్తుంది అన్నమాట. ఎందుకంటే అసలు విడిపింపబడినదని దానికి జ్ఞానము లేదు. యజమానుడు వదిలేసినాడు, స్వతంత్రంగా చేసినాడు. గేవ్ యూ ఇండిపెండెన్స్. పాపపు బానిసత్వం నుండి కట్ల నుండి విడిపించిన
అదే చింత, ఇంకా నేను పాపిని, ఇంకా నేను పాపిని. ఇంకా పాపి కాదు, నువ్వు పరిశుద్ధుడు. పరిశుద్ధ జనంగా నిన్ను పిలుచుకున్నాడు కదా, పాపాన్ని దూరం చేసినాడు. నువ్వు దేవుని కుటుంబంలో పుట్టినావు. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ ఆయన కుమారుల గుట్టకు ఆయన ఏం చేసినాడు? అధికారము ఇచ్చినాడు. కాబట్టి దేవుని కుటుంబంలోకి నువ్వు చేర్చబడినావు, కృప పొందుకున్నావు, క్షమాపణ పొందుకున్నావు. ఎఫెసీ 2వ అధ్యాయం 4-6 నేను చదువుతున్నాను. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడని అర్థం చేసుకోవాలి. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి దేవుని ప్రేమ కుమ్మరింపబడ్డ అదే కృప. అర్హత లేని, యూ డోంట్ డిజర్వ్ ఇట్ బట్ యు గాట్ ఇట్. అందరం అనర్హులమే, కానీ కృప చేత మనము రక్షణ పొందినాం. కృప చేత మనము దీవెనలు పొందుతున్నాం. కృప చేత మనము నీతి మార్గంలో నడిపింపబడుతున్నాము, పాప క్షమాపణ పొందుకున్నాం. ఇదంతా దేవుని కృప. అందుకే ఎఫెసీ 2:8 ఈ మాట ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరం. వరమే. హల్లెలూయా చెప్తారు ఒకసారి. నీ రక్షణ కొరకు నువ్వు ఎంత చెల్లించినావు? డబ్బులు ఎక్కడ కట్టినావు? ఏమైనా ఫీజు కట్టినావా? లేకుంటే నిప్పులో నడిచినావా? నీళ్లలో మునిగినావా? తేలినావా? కత్తి మీద సాము చేసావా? లేకుంటే ఇంకేమన్నా చేసావా? ఏం చేయలేదు. నువ్వు నేను ఏం చేయలేదు. రక్షణ అనేది దేవుని వరం. అది విశ్వాసం ద్వారా మనం పొందుకున్నాం. కృపచేతనే రక్షింపబడినాం. చూడండి, వేరే మార్గాల్లో అయితే ఎన్ని కష్టాలు పడతారు వాళ్ళు, ఎన్నెన్ని బాధలు, శరీరాన్ని కూడా గాయపరుచుకుంటారు, ఎన్నెన్ని కానుకలు ముష్టి ముడుపులు ఇస్తారు, తల వెంట్రుకలు గొరి హుండీలో వేస్తారట, చెవులు కోసుకొని వేస్తారట హుండీలో, చేతులు నరుక్కుంటారట, నాలుక నరుక్కుంటారట, ఒక బల్లెం ఇక్కడ నుండి దింపి ఇక్కడికి తీసుకొస్తారట. ఇవేవి అవసరం లేదు క్రైస్తవ మార్గంలో, ప్రభు మార్గంలో. కేవలము విశ్వాసం ద్వారా నమ్ముతున్నావు, నమ్మి రక్షింపబడుతున్నావు. ఇది కేవలము కృప చేత. దేవుడు కృప కల దేవుడు కనుక ఆయన ఏమడుగుతున్నాడంటే నీ హృదయం ఇమ్మన్నాడు అంతే. నీ దగ్గర నుండి దేవుడు ఏదైనా కోరినాడంటే ఒక్కటే కోరినాడు. ఏం కోరినాడు? హృదయం కోరినాడు. అదే ఇవ్వకుండా దాచిపెట్టి అన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దేవుడు అడిగింది కేవలం నీ హృదయం, అది ఇచ్చేయాల. ఇదిగో పట్టు ప్రభువా, నా హృదయం నీ చేతిలో, అంతే. దాన్ని ఎంత పరిశుద్ధపరిచి తలతలమని పవిత్రంగా చేసేస్తాడు ఆయనే. దాంట్లో ప్రభువుగా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఆ హృదయము. అందుకే దేవునికి అర్పించాలి అని మనం నేర్చుకుంటున్నాము. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. కృపా క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రక్షణ నిమిత్తం నువ్వు చేసిందంటూ ఏది లేదు. కేవలం నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయమందు విశ్వసిస్తున్నావు, రక్షింపబడుతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. నామములు మనం ధ్యానించినాము. నాతో కలిసి చేతులెత్తి చిత్తము ప్రభువా అని చెప్పండి. స్థిరపరచుటకు శక్తిమంతుడు, కృపా క్షమాపణలు గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. నామములు ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృప గురువు వందనాలు. దాసరాలు నిలబెట్టుకుని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ లోకంలో ఎటు చూడకుండా నీ తట్టు చూచే నేత్రాలు మాకు దయచేయండి. నీ మీద లక్ష్యం ఉంచడానికి సహాయం దయచేయండి. గురి యొద్దకే పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. వెనుకున్న వాటినన్నీ నేను మరిచి నా ముందున్న గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అన్నట్టు. నాయన, నువ్వే మాకు కర్తవై ఉన్నావు, విశ్వాసమున కర్తవై ఉన్నావు. దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచి ఈ పందరంలో ఓపికతో నేను పరిగెత్తాను. పాపాన్ని, భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని నేను వదిలిపెడతానని చెప్పిన రీతిగా అదే విధంగానైనా మేము కూడా ప్రతి భయాన్ని, ఆందోళనను, కలహాలను ఇవన్నీ కూడా వదిలిపెట్టి గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయం దయచేయండి. నాయన, మమ్మల్ని స్థిరపరచటకును శక్తివంతులం అని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఆయన స్థిరత్వంలో మేము ప్రభువా నీవు ఆనందిస్తున్నావు. మేము స్థిరులై ఉండాలని కోరుతున్నావు. నేను అటు ఇటు
కదలకుండా కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా నీ వాక్యము అనే బండ మీద మా పాదాలు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కృపా క్షమాపణలు గల దేవుడు అని మేము ధ్యానించిన అవును తండ్రి దగ్గర కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, కనికరము కరుణ దొరుకుతుంది. కృపా సమృద్ధి గల దేవుడు తండ్రి నాయన కృపాసనం యుద్ధకు ధైర్యంతో మేము రోజుటకు సహాయము దయచేయండి. మేము అయినా మరి అనుదినము నీ కృప మాకు అవసరం తండ్రి. కృప పొందినట్లు మేము కనికరింపబడినట్లు కృపాసనం యుద్ధకు రావాలి. కృపా క్షమాపణలు గల దేవుడు మా పాపాన్ని క్షమించడానికి శక్తి గల దేవుడు తండ్రి. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మా పాపములను దూరపరిచిన దేవుడు, మా సంకటములను కుదుర్చే దేవుడు, మా దోషములను క్షమించే దేవుడు. హల్లెలూయా, గొప్ప దేవుడు తండ్రి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిన కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవుడు, మా కొరకు విజ్ఞాపనం చేసే దేవుడు అయి ఉన్నావు. ఎంత సంతోషకరమైన వార్త నాయన. మేము ఎప్పుడు ఓడిపోము తండ్రి, ఎందుకంటే నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తున్నావు. మా కొరకు సహాయకర్త అయిన పరిశుద్ధాత్మని లోకంలో మా కొరకు ఆదరణకర్తగా ఉంచినావు. దేనికి మేము దిగులు పడే అవసరం లేదు, దేనికి భయపడే అవసరం లేదు, దేనికి జంకే అవసరం లేదు. ఇంత గొప్ప మరి సదుపాయం మాకు ఈ లోకంలో ఉంచినావు తండ్రి. మమ్మల్ని అనాథులుగా విడవనన్నావు, మిమ్మల్ని అనాథులుగా నేను విడవను, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటానన్నావు తండ్రి. గొప్ప దేవుడా, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను మరువనని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మాకు విజయం అనుగ్రహించే దేవుడు అని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇస్తానన్నావు. ఓడిపోతామో ఎన్నో భయము తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆయన క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయం అన్నావు ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. నువ్వు మరణాన్ని గెలిచిన దేవుడు, సాతాను ఓడించిన దేవుడు, పాపాన్ని లోకాన్ని జయించిన దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించిన దేవుడు అని సెలవిచ్చిన దేవుడు. జయశాలి మా హృదయంలో ఉన్నప్పుడు మేము చేసే ప్రతి కార్యంలో విజయమే కలుగుతుంది, కానీ ఓటమి కలగదు కనుక నీకు స్తోత్రం. జయం భై జయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ బలాన్ని వారికి దయచేయండి, శక్తితో నింపండి, వరములతో అభిషేకించమని సేవలో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు ఆయాసకరమైన మార్గాలన్నీ తొలగించు నాయన ప్రభువా. నీకు స్తోత్రం. పవిత్ర మార్గంలో బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన నీకు స్తోత్రం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిసరి అంతటి మీద నీ కృపను కుమరించండి. టీవీ ద్వారా విన్న వారిని కూడా ఆత్మలు బలపరచమని, నామముల ద్వారా వారిని స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ